మరి థర్డ్ ఐటమ్ ఏం చేయబోతున్నారు? అది వచ్చేసి సోయా రైస్. రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, అది వేస్ట్ చేయకుండా సోయా వేసి అందులో చేస్తాం అన్నమాట ఒక ఐటమ్. సో మరి సోయా రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా అండి? అన్నము, సోయా, ఉప్పు, కరివేపాకు, పసుపు, జీలకర్ర, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, ఆవాలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు. ఓకే అండి, సోయా రైస్ కి కావాల్సిన పదార్థాలంటే తెలుసుకున్నారు కదా, మరి ప్రాసెస్ కూడా శ్రీవిద్య గారిని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ సోయా ఇలా డ్రై సోయా తీసుకుని కొంచెం హాట్ వాటర్ లో ఒక 10 minutes నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఇలా అవుతుంది. ఏం యాడ్ చేయాల్సిన అవసరం కానీ సాల్ట్ కానీ ఏం అవసరం లేదు, ఇలా అవుతుంది. ఓకే, ఒక ప్యాన్ పెట్టుకున్నాం, స్టవ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు ఏం వేయాలి? ఆయిల్ తీసుకుని ఫ్రై కానీ లేకపోతే జనరల్ గానా? సరిపోతుంది. అది హీట్ అవ్వాలి కదా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర మిక్స్ చేయాలండి. ఏమైనా అవసరం ఉందా? అవసరం ఉంది. పచ్చిమిర్చి ముక్కలు కాస్త వేగాలండి. పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. వంటలు చేసే వాళ్ళు గొప్ప అంటారా, తినేవాళ్ళు గొప్ప అంటారా? చేసే వాళ్ళకి చేసే మనసు ఉండాలండి, తినే వాళ్ళకి తిని మెచ్చుకునే గుణం ఉండాలండి. బాగా చెప్పారు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారా? ఫ్రై అయిపోయిందండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు సోయా వేసుకోవాలి. ఓకే, మనం వేడి వాటర్ లో నానబెట్టి తీసిన సోయా కలిపేసి ఆల్రెడీ వేడి వాటర్లో నానబెట్టేసరికి మెత్తగా అయిపోయి ఉంటుంది కాబట్టి తొందరగా బాయిల్ అయిపోతుంది అనమాట. కొంచెం ఫ్రై అయ్యాక టమాటో ముక్కలు వేసి, ఈ హెల్త్ కూడా చాలా మంచిదండి సోయా. సాల్ట్ యాడ్ చేసుకున్నాం. రైస్ చూసుకొని రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఇది బాగా మగ్గాలండి, ఆ టమాటో ఫ్లేవర్ కూడా వచ్చేసేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు రైస్ యాడ్ చేసేస్తాం. మనం వేసుకున్న రైస్ అంతా ఇట్లా మొత్తం మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. అయిపోయింది కదా. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి లాస్ట్ లో. కొత్తిమీర, ఇప్పుడు నిమ్మకాయ రసం లాస్ట్ లో కలిపేసి మనకి మిగిలిపోయిన రైస్ కాస్త సోయా రైస్ అయిపోయింది అనమాట. ప్లేట్లో తీసుకున్నామండి. చూసారు కదండి, కలర్ఫుల్ గా ఉండే సోయా రైస్ తినడానికి రెడీగా ఉంది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. సోయా రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అన్నం, సోయా ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఆవాలు, నూనె, జీలకర్ర, పసుపు, కరివేపాకు, ఉప్పు, నిమ్మకాయ ముక్కలు. సోయా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1/2 కప్ నూనె పోసి, నూనె కాగాక దానిలో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కరివేపాకు వేసి పోపు వేగాక కొత్తిమీర హాట్ వాటర్ లో వేసి తీసిన సోయా ముక్కలు, టమాటో ముక్కలు, తగినంత ఉప్పు, అన్నం వేసి కలిపి కొత్తిమీర చల్లి తర్వాత నిమ్మరసం పిండి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సోయా రైస్ తినడానికి రెడీ.